కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య అన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ ప్రాంగణం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. అనంతరం మీకోసం కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దొరతోపు గిరిజన కాలనీ, మంగళం దొరువు గిరిజన కాలనీలో సుమారు 20 సంవత్సరాలుగా గిరిజనులు ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారన్నారు. వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి మౌలిక వసతులు కల్పించాలని, ఎన్నికల హామీలైన సూపర్ 6 పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో వచ్చినటువంటి పట్టణాల్లో సెంటు, గ్రామీణాల్లో 1.5 సెంటు చెప్పున్నారు. అది సరైనది కాదు. మేము అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, 4 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే సూపర్ 6 ప్యాకేజ్ కూడా చెప్పి ఎన్నికల అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 మర్చిపోయినట్టుంది. అలాగే ఇళ్లకు సంబంధించిన అంశాన్ని కూడా నానుస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఇవ్వాలని, ప్రతి ఇంటికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పని, అలాగే టిట్కో ఇళ్లలో మౌలిక వసతులు కల్పించాలని, అనేక ప్రాంతాలలో 100 ఇళ్ళు ఉంటే 2 చేరుతున్నారు, మిగిలిన వాళ్ళు కూడా చేర్చాలని చెప్పని, అందులో కూడా లబ్ధిదారులు వాస్తవ లబ్ధిదారులు లేరు, దాన్ని కూడా గుర్తించి అసలు లబ్ధిదారులకు ఇచ్చి చేస్తే టిట్కో ఇళ్ళు కూడా పూర్తి అవుతాయని, ఇలాంటి అన్ని అంశాల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలియజేస్తున్నాము. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి దొరతోపు గిరిజన కాలనీలో, అలాగే మంగళంతపు గిరిజన కాలనీలో 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి అనేక మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తున్నారు, ఇష్టం కానీ ఇవ్వడం లేదు. దీన్ని కూడా కలెక్టర్ దృష్టిలో పెట్టుకుని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని వారికి కూడా పట్టాలు ఇచ్చి మౌలిక వసతులు కల్పించి 5 లక్షల రూపాయలు ఇంటికి ఇవ్వాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర అధ్యక్షుడు సిరాజ్, శివరాజు, జిలానీ ఖాన్, ఆంజనేయులు, లీలామోహన్, సుభాష్ని, శివం తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకి 6 అంకణాల ఇళ్ల స్థలాలు ఇచ్చి, అదేవిధంగా కట్టుబడికి 1,80,000 ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పోరాటం చేస్తుంది. ఏదైతే మీరు ఇచ్చినటువంటి 6 అంకణాలు సరిపోదు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా కట్టుబడికి 5 లక్షలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేస్తూ వచ్చాం. సూపర్ 6 అమలు కూడా పూర్తిగా విఫలమైంది. ఏదైతే టిట్కో గృహాలు గత టీడీపీ హయాంలో కట్టినట్టు గృహాలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి మౌలిక సదుపాయాలు సరిగా లేవు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు కల్పించి, ఏదైతే ఇళ్లలో చేరిన వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఇళ్లలో చేర్పించే విధంగా చేస్తామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా టిట్కో గృహాలు ఎక్కడ కూడా మౌలిక సదుపాయాలు లేవు. జనార్దన్ రెడ్డి కాలనీ, వెంకటేశ్వరం కనుక చూస్తే టిట్కో గృహాలు కనుక మనం పరిశీలన చేస్తే ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే ఆడ అసలు జీవనం సాగించే పరిస్థితిగా లేని విధంగా అక్కడ మౌలిక సదుపాయాలు లేవు. కనుక ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలా, అదేవిధంగా సూపర్ 6 అమలు వెంటనే చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ పోరాటాలు దశల వారీగా కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.